హలో! హాయ్! నేను మీ స్వాతి. ఈరోజు మనం జొన్న రొట్టె చేసుకుందామా? జొన్న రొట్టెకు కావాల్సిన పదార్థాలు ఏమున్నాయి? రెండే 2 ఇంగ్రీడియెంట్స్ అండి. జొన్న పిండి, వాటర్ అంతే. జొన్న పిండి ఏ క్వాంటిటీతో తీసుకుంటామో వాటర్ కూడా అదే క్వాంటిటీతో తీసుకోవాలి. ఒక గ్లాసు వాటర్ తీసుకొని గిన్నెలో వేసుకొని మసలపెట్టుకోవాలి. గ్యాస్ మీద పెట్టేసుకొని వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యాక పిండి కూడా సేమ్ క్వాంటిటీతోని తీసుకొనేసుకుంటే అప్పుడైతే పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. సో, అలా అయిన తర్వాత దింపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ అయ్యాక కొంచెం వేడిగున్నప్పుడే పిండిని మంచిగా ఒత్తుకోవాలి. సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఒత్తుతూనే ఉండాలి. అలా అయినాక చపాతీలాగా చేసుకోవడమే. మేమైతే చపాతీలాగానే చేసుకుంటాము జొన్న రొట్టెని కూడా. ఎందుకంటే ఈ వేరే వేరే సైడ్ ఏందంటే చేతులతోని కొట్టి చేస్తారు జొన్న రొట్టెని. మేమైతే సేమ్ చపాతీలాగానే చేసుకుంటాం. మా కొమరం భీం డిస్ట్రిక్ట్ వాళ్ళందరూ సేమ్ చపాతీలాగానే చేశారండి జొన్న రొట్టెని. చాలా ఈజీగా అయిపోతది. చేసుకున్న జొన్న రొట్టెని పెంక మీద యేసుకొని కాల్చుకోవాలి. కాకపోతే కాల్చుకునేటప్పుడు కొంచెం నిమ్మలంగా కాల్చుకోవాలి. స్పీడ్‌గా కాల్చుకుంటే ఉడకవండి. కొంచెం లేట్‌గానే కాలుతాయి జొన్న రొట్టెలు. ఓకేనా ఫ్రెండ్స్? లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను మీ స్వాతి.